140 కోట్ల భారతీయుల్ని ఒక్క తాటి మీదకి తీసుకురావడం సాధ్యమని ఎవడన్నా అనుకున్నాడా? అసాధ్యం, అసాధ్యం, అసాధ్యం అని చెప్తున్నది. ఎస్పెషల్లీ కరోనా టైంలో ఎన్ని కోట్ల మంది చచ్చిపోతారో భారతదేశంలో వల్ల కాదు అని చెప్తే, కరోనాని ఎదుర్కొన్నది భారతదేశం. పైగా వ్యాక్సిన్స్ మనం వాడుకోవడమే కాకుండా వేరే దేశాలకు కూడా ఇచ్చాం. లేకపోతే కనుక ఆ వ్యాక్సిన్స్ని మనం కొనుక్కోవాల్సి వచ్చి ₹1,00,00,000 పెడితే ఏమైపోయి ఉండేది ఇండియా అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటిది ఆయిల్ మాఫియాని మనం ఎదుర్కొని నిలబడుతున్నాం. ప్రతి దాంట్లో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాం. ఇది తట్టుకోలేకపోతుంది ప్రపంచంలోని ఆధిపత్య దేశాల ధోరణి. ఎస్పెషల్లీ మన దేశం నుండి మొక్కలు చేసి ప్రత్యేక దేశానికి మనం సహకరించలేదు. అట్లాగే చైనా బూచిని చూపించి మనల్ని అమెరికా తన గుప్పెట్లో పెట్టుకుందామంటే ఒప్పుకోవట్లేదు. అట్లాగని రష్యా గుప్పెట్లోనే ఉండట్లేదు. సర్వస్వతంత్ర సర్వసత్తాక సార్వభౌమాధికార లక్షణాలు కరెక్ట్గా ఎలాగుండాలో చేసి చూపెడుతుంది భారతదేశం. ఇది తట్టుకోలేకనే ఎఫ్సిఆర్ఏని అడ్డు పెట్టుకుని ఏదైతే మనకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని దాటేస్తూ అమెరికా భారతదేశంలో మొన్నటిదాకా నక్సలైట్లను ప్రోత్సహించింది. ఆ నక్సలైట్లకు ఇచ్చిన ఫండింగ్ వెనకాల అమెరికా ఉంది, ఆయుధాలు కూడా అమెరికా ఉన్నాయి అన్నటువంటి ఎట్లాగూ బయటపడింది. ఇప్పుడు తాజాగా బయటపడుతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే ఏదైతే అజిత్ వెగ్రేస్ మధాయ్ ఈయన ఒక ఎన్జిఓకి సంబంధించినటువంటి క్రిస్టియన్ కన్వర్ట్ కేరళ సంస్థకి సంబంధించినటువంటి హెడ్. ఇక్కడ భారతదేశంలో 1000 ఫారెన్ డెబిట్ కార్డ్స్తో 1000 అంటే ఇప్పుడు ఏంటి, మనం విదేశాల వాళ్ళు ఇక్కడ డబ్బులు లెక్క చూపెట్టాలన్న దగ్గర నుంచి లెక్క చూపెట్టడం మానేసి కొత్త తెలివితేటలు ఏంటంటే అమెరికాలోనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. అక్కడే సిమ్ కార్డులు 20, 30, 50, 100, 1000 ఇట్లా తీసుకుంటారు. అవి తీసుకొచ్చి ఇక్కడ వివిధ ప్రాంతాలలో డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తించింది. ఈ డబ్బులు డ్రా చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ఖర్చు పెడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోఆర్డినేటెడ్గా ఏదైతే నక్సలైట్లకి సహకార సంస్థలు, మానవ పౌర హక్కుల సంఘాలతో పేర్లు నడుపుతున్నటువంటి వాళ్ళు అన్న విషయం తేలింది. కర్ణాటక, ఛత్తీస్గఢ్, అస్సాములలో వీళ్ళు డబ్బులు డ్రా చేసినటువంటి విషయం కూడా బయటపడింది. నక్సల్ ఇన్ఫ్లుయెన్సా లేకపోతే ఏంటి అన్నటువంటిది ఇప్పుడు తేలుస్తున్నది. కేంద్ర ప్రభుత్వం ఓవరాల్గా ఈ కథ కొత్త మలుపులు తిరుగుతోంది.